హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, అది రసం రైస్. ఫస్ట్ అయితే దీనికి ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ జస్ట్ 1 స్పూన్ అలా వేసుకొని ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. బియ్యము, కందిబ్యాళ్ళు. బియ్యం నేను 1 గ్లాస్ తీసుకున్నాను. సో దానికి పావు గ్లాస్ నేను కందిబ్యాళ్ళు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అది ఇప్పుడు ఆయిల్ ఎందుకు వేసాను అంటే ఇది పొంగకుండా విజిల్ వచ్చినప్పుడు సో బియ్యం బ్యాళ్ళు అది వేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక పెద్ద సైజు టొమాటో తీసుకున్నా, వేసేసి అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. లైక్ కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒకసారి అలా అనేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో. సో కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోపు మనం పక్కన మసాలా కోసం ఇది జస్ట్ సాల్ట్ ఫ్రై లాగా వేస్తుంది. ఇది 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను 1.5 వేస్తున్నా. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, జీరా. సో ఇంకా ఒకటి డ్రై చిల్లీ, 2 వేసుకోవచ్చు కానీ ఇది చాలా స్పైసీగా ఉంది. సో నేను ఒకటే వేస్తున్నా. ఇది జస్ట్ కొంచెం ఫ్రై అవుతే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. జస్ట్ కొంచెం బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. సో ఇంత కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగా ఇది మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా రోల్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే కొన్ని ఉన్నాయని రోల్లో దంచుతున్నా. ఇలాగా రోట్లో కూడా త్వరగానే అయిపోతుంది, ఎందుకంటే కొంచెం ఫ్రై అయింది కాబట్టి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటుంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు. ఇలా చిన్న రోకల్లో వేసి ఇలా కొంచెం దంచుకుంటే సరిపోతుంది. చాలా త్వరగానే అయిపోతుంది ఇదైతే. సో ఇలా దంచుకోవాలి కొంచెం ఫైన్గా. అండ్ విజిల్స్ కూడా వచ్చేసాయి, 3 విజిల్స్. సో ఓపెన్ చేసి చూద్దాం. కరెక్ట్గానే వచ్చింది. సో బాగా మెత్తగా వచ్చింది, మెత్తగా. సో ఇప్పుడు నెక్స్ట్ దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే ఇందులో హాట్ వాటర్ వేస్తున్నాను నేను. 1 గ్లాసు వేసి, ఇంకా హాట్ వాటర్ వేస్తే దాన్ని వేడిపోదు, అందుకని హాట్ వాటర్ వేసి కొంచెం సిమ్లో పెట్టి, ఇది ఇంకా కొంచెం పల్చగా ఉండాలి రసం రైస్ కదా. సో ఇంకొన్ని హాట్ వాటర్ వేసుకుందాం. ఇంకొన్ని హాట్ వాటర్ వేసుకుందాం. ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి మీదనే ఇలాగ గరిటెతోనే మెత్తగా స్మాష్ చేసుకుంటే బాగా మెత్తగా బాగుంటుంది రసం రైస్. అండ్ మీ దగ్గర ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఇదైనా యూస్ చేసి స్మాష్ చేయొచ్చు రైస్. ఇలాగా గరిట లేదా ఇలాంటివి ఉన్నా, స్మాషర్ ఉన్నా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇలాగ స్మాష్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా జారుగా కావాలి అంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్, నేను కొంచెం చింతపులుసు తీసుకున్నా, చింతపులుసు కొంచెం, అండ్ సాల్ట్, సరిపడా సాల్ట్, ఇంకొంచెం. అండ్ నెక్స్ట్ ఇందాక
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రసం పౌడర్ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. లంప్స్ లేకుండా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా నేనైతే 2 స్పూన్స్ వేసాను రసం పౌడర్. మేము చేసిన మెజర్మెంట్స్కి 2 స్పూన్స్ రసం పౌడర్ అయితే సరిపోతుంది. ఇంత ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇలాగ మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలి దీన్ని ఇలాగా. అండ్ లాస్ట్లో ఇందాక దంచుకున్న పౌడర్ లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో కొంచెం బాయిల్ చేద్దాం. ఆ 5 మినిట్స్ అది రసం రైస్ ఉడికేలోపు కొంచెం మనం పక్కన పోపు వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. అండ్ జీలకర్ర కొంచెం అండ్ వెల్లుల్లిపాయ ఇలాగ దంచి వేసుకుంటాం. అండ్ ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు. అండ్ దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇది ఫ్రై అయ్యాక ఇంగువ కూడా వేస్తాను. అండ్ కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక దంచుకున్న పొడి ఇందులో వేసేసి ఇది మిక్స్ చేసుకుందాం. అంతలోపు పోపు మనకి అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసాక పోపు వేసేసుకుందాం ఇందులో. ఇది పోపు వేసి మిక్స్ చేసేసుకొని అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసేసి ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది రెసిపీ అయితే. ఇంకా ఇంతే అండి రెసిపీ. ఇంకా సర్వింగ్ బౌల్లో మనం సర్వ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, సింపుల్ రెసిపీస్ ఇలాంటివి చాలా షేర్ చేస్తాను. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇది బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. ఎవరికైనా ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, సో దట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.